యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, సియోను వాసి అయిన యెహోవాను స్తుతించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఈ సత్యం దావీదును మరోసారి స్తుతి గీతాలు మొదలు పెట్టేలా చేసింది. సియోనులో యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుని మందసం ఉన్నది కూడా అక్కడే. ఆ పెట్టె పైన ఉన్న కెరూబుల పైగా ఆయన ఉన్నాడు. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది: నీ స్వాచ్ఛ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని నివాస స్థలము గొప్ప స్వాచ్ఛమై ఉన్నది. ఆయనను స్తుతించేవారు, ఆయన క్రియలను వివరించేవారు మాత్రమే ఆ నిత్య స్వాచ్ఛమునకు అర్హులుగా మార్చబడతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లవేళలా నిన్ను స్తుతిస్తూ, అలాగనే నీ యొక్క కార్యములను ప్రజలలో మేము ప్రకటిస్తూ నీ నిత్య స్వాచ్ఛమైన సియోనుకు మమ్మల్ని అందరినీ కూడా అర్హులుగా మార్చమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.